హలో ఫ్రెండ్స్, మన పార్వతీపురంకి 20 కిలోమీటర్ల దూరంలో ఒక మంచి వాటర్ ఫాల్స్ ఉంది. అది ఎంతమందికి తెలుసు మీలో? అయితే ఫుల్ వీడియోని చూసండి. వాటర్ ఫాల్స్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాయిస్ డాన్సర్ని. నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఒక వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళడం జరిగింది. అది ఎందుకు వెళ్ళానో, ఎవరితో వెళ్ళానో ఇప్పుడు మీకు షేర్ చేసుకుందామని ఒక వీడియో తీశాను. వెళ్ళింది ఎవరితోనే కాదు, మా డాన్సర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అండ్ రణస్థలం డీడీఆర్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ వాళ్ళిద్దరూ, నేను, మా ముగ్గురం కలిసి వాళ్ళు నాకు కాల్ చేశారు. తమ్ముడు ఇలాగ వచ్చాం పార్వతీపురం, ఏదైనా వ్యూ పాయింట్స్ ఏమైనా ఉంటే చూపించు, వెళ్దాం, మళ్ళీ ఇటు సైడ్ మేము ఎప్పుడు రాము అన్నారు. సరే అన్న, రండి వెళ్దాం అన్నాను. ఫోన్ చేశారు, వచ్చాము. లొకేషన్ చూస్తే అన్నీ వెళ్ళిన ప్లేస్లో ఉన్నాయి మా పార్వతీపురం మన్యం జిల్లాలో. వెళ్ళని ప్లేస్ ఏమైనా ఉందని మా ఫ్రెండ్స్ కాల్ చేస్తే అలమండి సైడ్ ఒక వాటర్ ఫాల్స్ ఉందన్నారు. వర్షాకాలం చాలా బాగుంటుంది అన్నారు. ఓకే, సెర్చ్ చేసాను, గూగుల్ సెర్చ్ చేస్తే మంచి ఫొటోస్ వ్యూ మొత్తం బాగుందని ఓకే ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం. వెళ్దాం, నాకు తెలీదు, వాళ్ళకి తెలియదు అడ్రస్. గూగుల్ చూసుకుని వెళ్ళిపోయాం. చాలా అంటే చాలా బాగుంది. మేము వెళ్ళిన ట్రిప్ కానీ లైఫ్లో వాళ్ళు కూడా నాతో కాంప్లిమెంట్ ఇచ్చారు. లైఫ్లో మేము ఎప్పుడు మర్చిపోలేమని. ఒక ఫుల్ వీడియోని అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఎక్కడి నుంచి వెళ్ళాము. నేనైతే ప్రజెంట్ మా ఊర్లో నుంచి వెళ్తున్నాం. మా ఊరు కంబవలస, రాజలక్ష్మీపురం దగ్గరలో ఉంటుంది. ఫుల్ వీడియో మీకు చూపిస్తాను. పార్వతీపురం నుంచి అలాగ వెళ్ళవచ్చు, కానీ మా ఊరు నుంచి ఇలా దగ్గర కాబట్టి మేము ఇలాగ షార్ట్కట్లో వెళ్ళిపోతున్నాం. నేనైతే ఇప్పుడు చిన్నమరకు విలేజ్లో ఉన్నాను. వీడేంటి వాళ్ళ ఊరు నుంచి తీస్తా అన్నాడు కదా, చిన్నమరకు నుంచి తీస్తున్నాడు ఏమో అనుకుంటున్నారు కదా, మీరు కూడా పప్పులో కాల్ వేసినట్టే. నేను ఎక్కడి నుంచి ఎందుకు తీస్తున్నానంటే, నా వీడియో చూసిన వాళ్ళకి కూడా రూట్ మ్యాప్ క్లియర్గా అర్థం అవ్వాలి కదా. అందరూ మా ఊరు నుంచి రాలేరు కదా, అందుకనే పార్వతీపురంకి మా ఊరికి మధ్యలో ఇదే జంక్షన్ ఉంటుంది షార్ట్కట్లో అయితే. అందుకని ఇక్కడ నుంచి అయితే వీడియో నేను తీస్తున్నాను. మా ఊరు నుంచి అయితే రాజలక్ష్మీపురం టు కోనవలస, బొడ్డవలస, పెద్దమరికి, చిన్నమరికి ఇలాగ రావాలి. పార్వతీపురం నుంచి అయితే పార్వతీపురం, కృష్ణపల్లి, బండి దొరవలస, చిన్నమరికి ఇలా రావాలి. ఇది రూట్ మ్యాప్, ఇదే జంక్షన్. ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. చిన్నమరికి దాటినాక లెఫ్ట్ సైడ్లో ఒక రూట్ వస్తుంది. ఆ రూట్ అయితే అస్సలు వెళ్ళొద్దు. ఆ రూట్ వచ్చేసి పిట్లవలస విలేజ్. మనం వెళ్ళాల్సిందే స్ట్రైట్గా వెళ్ళిపోండి. స్ట్రైట్గా ఒక సీసీ రోడ్ ఉంటుంది, అప్పు ఉంటుంది. అప్పు ఎక్కగానే మనకు అందమైన చెరువు ఒకటి కనిపిస్తుంది. ఆ చెరువు కాదు, డామ్ వచ్చేసి అది సిమంద్రవలస డామ్ అంటారు. అలా వెళ్తుండగా మధ్యలో మనకు ఒక ఊరైతే తగులుతుంది. ఆ ఊరు పేరు వచ్చేసి బట్టివలస అనుకుంటా, నాకు కూడా అంత తెలియదు ఊరి పేరు. ఈ ఊరు మధ్య నుంచి అయితే మనం వెళ్ళాలి. వెళ్తుండగా నాకు తెలిసిన ముగ్గురు మామయ్యలు అయితే ఎదురుగా కనిపించారు. మేము దొరికిపోయాం అనుకున్నాం. చూడండి, కనిపిస్తున్నారు కదా ముగ్గురు. వాళ్ళకి దొరికిపోయాం అనుకున్నాం, కానీ అది ఓన్లీ చిన్న చెక్ పోస్ట్ అనమాట. ఈ నెక్స్ట్ విలేజ్ నుంచి అంత ఒరిస్సా, అందుకే చెక్ పోస్ట్ అంట. మనమైతే ఇప్పుడు ఒరిస్సా ఆంధ్ర బార్డర్ దగ్గరికి అయితే వచ్చేసాం. అదిగోండి ఎదురుగా కనిపిస్తున్న బార్డర్ చూడండి, ఒరిస్సా స్టేట్ వెల్కమ్స్ యూ. మొత్తానికి ఒరిస్సాలోకి అయితే ఎంటర్ అయిపోయాం. లొకేషన్ అయితే చూడండి, చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. నాకు ఇప్పటి వరకు తెలియదు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, కానీ ఈ లొకేషన్కి ఎప్పుడైతే నేను రాలేదు. నాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్స్కి దాహం వేస్తుంది అన్నారు. ఇదిగోండి అన్నీ అయితే వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి వాటర్ తెచ్చుకుంటున్నారు. కూలింగ్గా ఉన్నాయంట, చాలా బాగుందంట వాటర్. అక్కడ చూడండి, మన ఆంధ్ర పల్లె వెలుగు బస్సులు అయితే వస్తున్నాయి. ఈ బస్సు వచ్చేసి నారాయణపట్నం టు పార్వతీపురం వస్తుంది. ఈ రూట్లో చాలా వరుస ఊర్లో చాలా దగ్గర షార్ట్ కట్, చాలా బస్సులు వెళ్తాయి. ఇప్పుడైతే మనం అలమండ ఎంటర్ అయిపోయాం. ఈ అలమండ వచ్చేసి ఈ చుట్టుపక్కల ఉన్న వరుస విలేజ్లన్నిటికీ ఇది సెంటర్, మండలం. ఈ ఊరైతే మనం ఇప్పుడు ఎంటర్ అయిపోయాం. ఈ అలమండలో ఎక్కువగా సంతలు అవుతాయి. ఆల్మోస్ట్ ఈ వరుస చుట్టుపక్కల ఉన్న వరుస ప్రజలందరికీ ఇదే జంక్షన్ అనమాట. బట్టలు కొనుక్కోవాలన్నా, నెక్స్ట్ షాపింగ్ చేయాలన్నా, ఏ కూరగాయలు కొనుక్కోవాలన్నా అన్నీ ఏవైనా ఇదే జంక్షన్. మాకు కూడా ఇప్పుడు భోజనానికి ఇదే అడ్డా. అది చూడండి, ఒక బాబాయ్ అయితే ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ చేస్తున్నారు. మామైతే విపరీతంగా ఉంది, అయితే మాకైతే ఆకలి. బాబాయ్ అయితే వంట స్టార్ట్ చేసేసాడు. చూడండి వంట ఎలా చేస్తున్నారు, వరుస వంటలు. మేమైతే చికెన్ ఫ్రైడ్ రైస్ అడిగాము. మన ఆంధ్ర స్టైల్కి వరుస స్టైల్కి వంటలు ఎలాగ ఉంటాయి చూడండి. ఎన్ని పార్సిల్ కావాలని అడిగాడు బాబాయ్. మాకైతే 4 పార్సిల్ కావాలన్నాం. చికెన్ ఫ్రైడ్ రైస్ 4 పార్సిల్ కావాలన్నాం. ఒక పార్సిల్ వచ్చేసి 50 రూపీస్ అంట. అందుకని 4 పార్సిల్కి 4 ఎగ్సే వేసాడు. ఎంత దారుణం చూడండి. అంటే ఒక పార్సిల్ 50 రూపీస్ వచ్చేసి, అంటే ఒక పార్సిల్కి ఒకే ఒక గుడ్డు. మన ఆంధ్రాలో ఎన్ని గుడ్లు వేస్తారు 50 రూపాయలకి? ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్కి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 1 కిలోమీటర్ అంటే అలా గడ్డలాగా ఉంటుంది, అక్కడ నుంచే కదా. మా ఫుడ్ అయితే అన్నీ ప్యాక్ చేశారు, ఇచ్చేసారు. మేమైతే అక్కడ నుంచి లెఫ్ట్ అయిపోయాం. మాకు ఇప్పుడు వాటర్ బాటిల్స్ ఉన్న స్నాక్స్ కావాలి కదా.
ఇక్కడ ఒక షాప్ ఉంది. షాప్ దగ్గరకు వచ్చాం. ఆంటీ గారు ఉన్నారు కదా! ఆ షాప్ దగ్గరకు వచ్చాము. ఆంటీ గారు అంటే చాలా మంచివారు. ఎళ్ళగానే తెలుగువారంటే బాగా రిసీవ్ చేసుకున్నారు. ఏమేమి కావాలో తీసుకోండి. మీకు కావాలంటే ఇంక డిస్కౌంట్ కూడా ఇస్తామన్నారు. చాలా మంచివారు. ఇంకెవరైనా ఎప్పుడైనా ఎళ్ళాలనుకుంటే ఆ షాప్‌కెళ్ళండి. మంచి డిస్కౌంట్ ఇస్తారు తెలుగు వాళ్ళంటే. వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే అంట. పార్వతీపురం అంట. షాప్ దగ్గర నుంచి రైట్ సైడ్‌లో ఒక మట్టి రోడ్డు కనిపిస్తది. మట్టి రోడ్డు అంటే సీదా అలా వచ్చేయండి. వచ్చేస్తే ఒక ఊరు కనిపిస్తది. ఆ ఊరు దాటినాక అలాగా వస్తే ఇంకో ఊరు కనిపిస్తది. ఆ ఊర్లో ఒక చిన్న హాస్టల్ ఉంటది. బాయ్స్ హాస్టల్. చాలా మంచి పిల్లలు మాతో పాటు వచ్చారు అక్కడికి. చూడండి బుడంకాయలు స్నానాలు చేస్తున్నారు. హాస్టల్ పిల్లలే. నేను అనుకుంటున్నాను మనసులో మా బాయ్స్ పరువు తీస్తున్నారా అనుకుంటున్నాను. కానీ నేను కూడా చిన్నప్పుడు ఇంతే. ఎంతమంది లేడీస్ వచ్చినా నేనైతే తగ్గేదిలే. చెడ్డీ ఇప్పేసే తిరిగోడిని. ఆ చిన్నప్పుడు అన్నీ గుర్తుకొస్తున్నాయి. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పటికైతే మనం ఉన్న ప్లేస్ నుంచి వాటర్ ఫాల్స్కి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా 2 km ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మా బండి ఈ రోడ్లో ముగ్గురు మనుషులకైతే అస్సలు వెళ్తూ 2 మెంబర్స్కి చాలా కష్టంగా వెళ్తుంది. నేనైతే దిగిపోయాను. ఇక్కడ చూడండి వెళ్తుండే రోడ్లో మధ్యలోనే చిన్న చిన్న వాగుల్లా కనిపిస్తున్నాయి. వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నాయి, చాలా మంచి వాటర్. ఇక్కడైతే వెహికల్స్ మరి వెళ్ళవు. ఇక్కడ వెహికల్స్ నీటిలో పెట్టేసి 1 km ఉంటుంది. 1 km నడవాలి. ఇదిగోండి వెళ్తున్నాం నేను, మా బామ్మది. ఇదిగోండి వాటర్ బాటిల్స్, పప్పాయ, ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే అలమండలో చేయించుకున్నాం. వాటర్ ఫాల్స్ అక్కడికి వెళ్ళి తింటాం. మేము వెళ్తున్న దారిలో మాకైతే వీళ్ళు కనిపించారు. ఈ దగ్గరలో ఉన్న విలేజ్ వాళ్ళంటే వీళ్ళు ఎదురు కర్రల కోసమని కొండకు వచ్చారు. ఇక్కడ చూడండి చిన్న పప్ప ఎంత బుజ్జిగా ఉంది, ఎంత హాయిగా పడుకుందో. ఏ తండ్రికైనా తల్లికైనా ఒక పాప ఇలా పడుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా. చూడండి ఇక్కడ వాళ్ళు పండించుకునేవి నువ్వులు, వరి ఇవే ఎక్కువగా పండించుకుంటారు. మరి ఇంకే పండించుకోరంటారు. వాళ్ళ జీవనోపాధి కోసం కొండకు వెళ్ళి ఎదురుకర్రలు తెచ్చుకుంటారంట. అలా వెళ్తుండగా మాకు ఇంకో వాగు అయితే కనిపించింది. చూడండి ఈ వాటర్ కూడా చాలా బాగున్నాయి. ప్యూర్గా తెల్లగా నీట్గా కనిపిస్తున్నాయి. ఆ వాగు దాటిపోయామంటే మరొక వాగు కనిపించింది. ఇదేంట్రా బాబు వెళ్ళే కొద్ది వాగులే కనిపిస్తున్నాయి, ఈ వాటర్ ఫాల్స్ ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నాం మనసులో. కానీ వాటర్ ఫాల్స్ దగ్గరే ఉన్నామని ఆ విషయం మాకైతే తెలియదు. వాగు దాటుతున్నాం కానీ మనసులో అదే వెళ్తూ కొద్ది వాటరే కనిపిస్తున్నాయి, ఎప్పుడు వస్తాం అనుకున్నాం. కానీ ఆ దగ్గరలోనే వాటర్ ఫాల్స్ ఉందని మాకు తెలియదు, వాళ్ళకి తెలియదు కదా. అదిగోండి నెక్స్ట్ ఇంకో వాగు మళ్ళీ దాటుతున్నాం. ఓకే, మొత్తానికి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే 2 బైకులు పార్క్ చేసి ఉన్నాయి. అదేంటబ్బా మేము బైకులు తేలేకపోయాం, వీళ్ళు ఎలాగ తెచ్చారు అనుకున్నాం. కానీ వాళ్ళు మొత్తానికి నడిపించుకొని దొర్లించుకొని ఎలాగో తెచ్చారంట. అలాగే 4 అడిగాం ఎలా తెచ్చారు భయ్ అంటే మెల్లికి మాకు తెలియదు వస్తుందని తెచ్చేసాం మేము అని చెప్పారు. లక్కీ మేము, మళ్ళీ మేము ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఓకే, ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. ఎలాగుంటుందో క్లియర్గా మీరే చూడండి. ఇక్కడైతే చూడండి చిన్న కాలువ ద్వారా వాటర్ అయితే ఎలా వెళ్తుంది. ఈ వాటర్ ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది అంటే ఇక్కడున్న గిరిజన ప్రజలు ఈ కొండపోడులో వాటర్ ఎక్కువగా ఉండదు కదా, ఆ కొండపోడు నుంచి అలా కొండ నుంచి చిన్న బట్టి అనమాట ఇలా తీసుకున్నారు కాలువ సిమెంట్ కట్టుతో. ఆ వాటర్ అనేది పొలంకి అలా పంపిస్తారు. నేనైతే ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వెళ్ళిపోయాను. ఎందుకంటే నాకు రీల్స్ కావాలి. రీల్స్ కోసం నేను వచ్చాను. రీల్స్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ మీరైతే ఎంజాయ్ చేయండి వాటర్ మొత్తం చూసి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు రావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి, నేను తప్పకుండా మీకు తీసుకొని వస్తాను. ఈ వాటర్ ఫాల్సే కాదు, మా పార్వతీపురం మన్యం జిల్లాలో చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అన్ని వాటర్ ఫాల్స్ మీకు చూపిస్తా. నేనైతే ఇక్కడ చిన్న రిస్క్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు. ఆ రిస్క్ మీకోసమే. ఆ రిస్క్ ఏంటంటే ఒక రాయి నుంచి ఇంకో రాయికి జంప్ చేసుకుంటూ కిందకి దిగాలి. చూడండి నేను ఇప్పుడు అలా దిగుతాను. అలా మీరు దిగొద్దు అని చెప్పడానికి ఈ రిస్క్ చేశాను. అలాగే ఎప్పుడు దిగొద్దు. ఆ రాయి కిందన ఇంకా చాలా లోతైన ప్రదేశం అది. ఒక్కసారి పడితే మాత్రం అంతే సంగతులు, మన బాడీ కూడా దొరకదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి మాతో పాటు ఆ హాస్టల్ పిల్లలు వచ్చారు అన్నాం కదా, వాళ్ళు మాతో పాటు వచ్చారు. వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు, ఎంత వేగంగా వచ్చారు కూడా మాకు తెలియదు. వాళ్ళు మాకు కంపెనీ ఇచ్చారు. మాకు అక్కడ ఎంత లోతో తెలియదు కదా, మేము స్నానం చేసేటప్పుడు మాతో పాటు వాళ్ళు స్నానాలు చేశారు, అక్కడ ఉన్నారు. మేము తెచ్చుకున్న ఫుడ్ కూడా కొంచెం తిన్నారు వాళ్ళు. చాలా హ్యాపీ అనిపించింది. మాకైతే లైఫ్లో మర్చిపోయిన
ఇష్టమైన రోజు అయితే ఇదే. ఫుడ్ అయితే తింటున్నాను, వాళ్ళకి కూడా పార్సెల్ ఇచ్చేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అందరూ నన్ను ఫాలో అవ్వండి. ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.